దుర్గమమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను. మృగములతో వానరములతో ఉండేటటువంటి ఆ వనంలో నేను తిరుగుతాను. అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా? పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఆడపిల్ల అత్తవారింట్లో కదా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల తన సొంత ఇల్లు, పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల బంధుగృహానికి వెళ్ళినట్టు. కానీ పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఏమిటో తెలుసా అంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు, తన అన్న, తన మరదలు, తన వదిన గారు, తన తల్లి, తన తండ్రి, మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నా తనకేమిటంటే తను ఇక్కడిది కాదు అక్కడది, కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి పిల్ల ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చూడడం మాత్రమే ఇష్టపడుతుంది. అలా రామ నేను పుట్టినింటికి వెళ్ళినట్టు భావిస్తాను తప్ప నాకు అదేం కష్టంగా ఏం అనిపించదు. మీతో కలిసి పుట్టింటికి వెడితే ఎంత సంతోషంగా ఉంటుందో మీతో కలిసి అడవికి వెడితే అంత సంతోషంగా ఉంటుంది. ఇంకింత